ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మన ఛానల్ సభ్యులందరికీ నా నమస్కారాలు. అయితే నేను ఈరోజు మీతో భగవద్గీత గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హిందూ సాంప్రదాయం ప్రకారం భగవద్గీత ఒక పవిత్ర గ్రంథం మాత్రమే కాదు, మన జీవితానికి దివ్యమైన మార్గదర్శకం కూడా. భగవద్గీత ఎలా వచ్చింది, తర్వాత ఎవరు ఉపదేశించారో తెలుసుకుందామా? అర్జునుడు తన బంధువులు, గురువులు, స్నేహితులు ఎదుట ఉన్నారని చూసి వారితో యుద్ధం చేయలేను అని కుంగిపోతాడు. అతనికి మనసులో సందేహాలు, భయం, దుఃఖం వస్తూ ఉండగా అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ అర్జున, నీ కర్తవ్యాన్ని, ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, ఫలితం ఆశించకు, నన్ను శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేస్తాను అని యుద్ధరంగంలో గీతను ఉపదేశించాడు శ్రీకృష్ణుడు. అది ఏ భగవద్గీత. మన జీవితాన్ని మంచి మార్గంలో జీవించడానికి భగవద్గీత ఒక దివ్యమైన మార్గదర్శకం. సో కృష్ణ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ధర్మో రక్షతి రక్షతః. ధన్యవాదాలు.